హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినప వడలు ఎలా అంటే నైట్ నానబెట్టుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సాల్ట్ వేసేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎలాగంటే బాగా మెత్తగా అంటే గట్టిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. అంటే పిండి పొంగాలి, అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు గ్రైండ్ వాటర్ అస్సలు పోసుకోవద్దండి, ఎందుకంటే అది గారెలు రావు, మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా. పిండి రుబ్బాక ఇలా బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి ఇది వచ్చేసి పోపు అండి. ఇది పల్లి చట్నీకి. ఆల్రెడీ పల్లి చట్నీ నేను రుబ్బేసుకున్నాను, మిక్సీ గ్రైండ్ పట్టేసుకున్నాను. పల్లి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా వేసేసుకోవడం. ఇంకా చట్నీ అంటే పోపు వేసుకున్నాం కదా, ఇలా చేసేసుకున్నాం. ఎందుకంటే ముందుగానే ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని ముందుగానే రుబ్బేసుకున్నాం అనమాట. ఇలా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. మా వారు వచ్చేసి కొబ్బరి పొడి వేసాడండి, బాగుంటుందని. కొబ్బరి పొడి, కరివేపాకు రుబ్బలు 2 వేసేసారు. అంటే గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి, మంచిగా టేస్టీగా ఉంటాయని మా వారు చెప్పడం వల్ల సరేలే ఓకే వేసేయమని చెప్పారన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పిండి ఇలా బాగా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే పొంగుతుందండి బాగా. నేను వచ్చేసి గుమ్మడి ఆకు తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ చేతిలో తడి చేసేసుకొని ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఇలా చేసేసుకుని వాటర్ చేతికి అంటకుండా వాటర్లో ఇలా అద్దేసుకున్నాను. మధ్యలో హోల్ పెట్టేసుకున్నాను. గారె అంటే హోల్ పెట్టుకోవాల్సింది. ఇలా ఆయిల్లో వేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి, ఎందుకంటే ఇంకా స్పీడ్గా చేయాలి కదా, మళ్ళీ ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా మా వారి అసలుకే బయటికి వెళ్ళాలి అని అంటున్నారు కదా, అందుకని ఇంకా మా వారి వరకు వేసేసారనమాట. ఇంకా తర్వాత మా బాబు నేను తర్వాత వేసుకొని వేడివేడిగా తినొచ్చు అనేసి చేశాను. అలా ఒక 6 వేసుకున్నాను. 6 వేసాను తనకి, ఎందుకంటే తన వారికి ఇంకా చల్లారితే తినాలనిపించేది ఎవరికి. నాకైతే వేడివేడిగా ఉండడం ఇష్టం అండి. చూసారా ఎలా వచ్చాయో గారెలు? చాలా బాగా వచ్చాయి కదా, బ్రౌన్ కలర్లో వచ్చాయి, పొంగాయి బాగా. మా వారు వచ్చేసి చాలా బాగా వచ్చేసాయని అన్నారండి, ఎందుకంటే చాలా మెచ్చుకున్నారు ఇంత బాగా వచ్చాయని. పిండి ఎలా అంటే ఒకరోజు ముందు నానబెట్టేసుకొని నైట్ రుబ్బుకొని పెట్టుకొని ఉదయము వడలు వేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే పిండి బాగా పొంగిపోతుంది కదా, బాగుంటుంది. వడలు బాగా పొంగుతాయి అన్నమాట. చేసేటప్పుడు సోడా వేసుకోవడం బెటర్ అండి, ఆనియన్ ఇవన్నీ వేసేటప్పుడు వేసుకోవడం బెటర్. ఇంకా నేను గుమ్మడి ఆకుతో ఎందుకు అని అంటున్నారా, మా ఇంటి పక్కనే గుమ్మడి చెట్టు ఉందండి, దాంతో అయితే బెటర్గా ఉంటుందని. గుమ్మడికాయ అంటే మనం కుకింగ్ అంటే ఇప్పుడు కర్రీ వేసుకునేది కదా అనేసి నేను గుమ్మడి ఆకు తెచ్చి ట్రై చేశాను అనమాట. ఇలా బాగుంటుంది. ఇంకా మా వారు వచ్చేసి తమలపాకు తెమ్మన్నారు, కానీ తమలపాకు లేదు కదా, అందుకని గుమ్మడి ఆకుతో ట్రై చేశాను. ఈ క్లాత్ అంటే బాగోదు కదా, అందుకనే గుమ్మడి ఆకుతోనే నేను ఇలా వాటర్ అద్దుకుంటూ ఇలా ఒక్కొక్కటి 1 by 1 చేసేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం చేయలేదండి, ఎందుకంటే మా బాబు ఇంకా లెగలే కదా, పడుకున్నాడు. అందులో స్కూల్ లేదు, మా వచ్చేసి వెళ్ళాలి కాబట్టి తన వరకు చేసేస్తాను. ఇంకా
వన్ బై వన్ ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. కానీ చాలా బాగా వచ్చాయండి, చాలా చాలా బాగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా మా వారికి పెడితే చెప్తారు కదండి, మీకే చూద్దరు ఉండండి. కొంచెం మిడిల్గానే ఉంచుకోవాలి స్టవ్ అనేది, ఎందుకంటే మరీ ఫుల్గా పెట్టేసుకుంటే స్టవ్ అనేది ఏమవుతుందంటే మాడిపోతుంది, లోపల ఉడికదు, పైన మాత్రమే బ్లాక్ అయిపోతుంది అనేసి ఇలా మిడిల్గా పెట్టుకొని నేను ఇవి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ స్పీడ్ పెట్టేసి తర్వాత ఉడకపోతే తినరు కదండి ఎవరు, అందుకని తర్వాత బాగా లోపల ఉడికిపోతేనే, ఆనియన్ కూడా అన్నీ ఉడికితేనే ఎవరైనా తింటారు. అందుకని ఇలా నేను ప్లేట్లోకి వేసేసుకున్నాను, ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకొని ఇవన్నీ వేసాక మొత్తం చాలా టైం తీసుకున్నాండి. ఎందుకంటే మిడిల్గా స్టవ్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, ఏం పర్వాలేదండి, టేస్టీగా చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది. తర్వాత చట్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా నా దగ్గర, ఇంకా చేసేస్తాను అనమాట. ఇలా ఇచ్చేసాను మా వారికి. ఎలా ఉంది, బాగున్నాయి కదండి, చూడ్డానికి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉందండి. నాకైతే రియల్గా చెప్తున్నాను, నేను చూడగానే తినాలనిపించింది, కానీ అప్పటికి నేను అదే తినలే, అంటే టైం ఉంది కదా ఇంకనేసి తనకి పెట్టేసాను అనమాట. వారికి పెట్టేశాను, ఇంకో తింటున్నారు చూడండి. ఎలా ఉందని అడుగుతుంటే సూపర్గా ఉందని అంటున్నాడు. ఏమిటి అవి అంటే మినప వడలు అంటున్నాడు. ఓన్లీ మినపప్పేనండి, ఏం లేదు అందులో. సూపర్గా ఉందని అంటున్నాడు, టేస్టీగా ఉంది, హోటల్ స్టైల్లోనే ఉందండి. అంటే ఇంత బాగా వచ్చాయి అంటే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా మా వారు వచ్చేసి అంటున్నారు, ఎవరు చేశారంటే మా రాణిగారు చేశారంట. రాణి సూపర్ అని చెప్తున్నారు, చాలా బాగున్నాయని, సూపర్ టేస్ట్, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయని చెప్తున్నారు. చాలా బాగా చేశారని చెప్తున్నారు అనమాట. ఓకే అని చెప్తున్నారు. చూసారు కదండి ఎంత బాగున్నాయో చూడండి.